హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే తెల్లగల్జేరు. ఈ తెల్లగల్జేరుని పునర్నవాని కూడా అంటారు. దీన్ని ఫ్రై కర్రీలో కానీ లేదా చట్నీ రూపకంగా కానీ ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. దీన్ని తినడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ కరిగిపోతాయి. అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. షుగర్‌ని, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది. డైజెషన్ సిస్టమ్ కూడా బావుంటుంది. అదేవిధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ని కూడా పెంచుతుంది. కాబట్టి దీన్ని వారానికి ఒకసారైనా ప్రిపేర్ చేసుకొని తినండి. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తెల్లగర్జీలని ఈ విధంగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని, జల్లెడ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3-4 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలను వేసుకొని చిటపటమన్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా గోలుతాయి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు చేదు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన తెల్ల గల్జేరుని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10-12 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా మిక్సీ జార్‌ని తీసుకొని 2 వెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని అందులోకి వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలు 4, 5, 1 స్పూన్ జీలకర్రను, 1 స్పూన్ సాల్ట్‌ని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో వాటర్‌ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా 12 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి. చింతపండుని వేయడం వల్ల కర్రీ అనేది పుల్ల పుల్లగా టేస్ట్ బావుంటుంది. అలాగే ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన పేస్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన తెల్లగల్జేరు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.